హలో గైస్, కొత్తగా ఎంబీబీఎస్ జాయిన్ అయిన వాళ్ళకి మీ సూపర్ సీనియర్గా నేను మీకు ఇచ్చే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ గైడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఇయర్లో మనకి మేజర్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. మనకి 3 సబ్జెక్ట్ క్లాసెస్ జరుగుతాయి. వీటితో పాటు ఒక థర్డ్ ఇయర్ సబ్జెక్ట్ క్లాస్ కూడా జరుగుతుంది, అదే కమ్యూనిటీ మెడిసిన్. నేను ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నాను. మా కాలేజ్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ సాటర్డే ఈ కమ్యూనిటీ మెడిసిన్ క్లాస్ మాకు ఉండేది. ఫస్ట్ ఇయర్కి మీరు ఏమేమి బుక్స్ కొనుక్కోవాలో, ఎక్కడ కొనాలో నేను మీకు క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఎనాటమీ. ఎనాటమీ అనగానే పక్కన నైఫ్ పెట్టని చూసారా, ఇదంతా డిసెక్షన్ గురించి అనమాట. మనకి ఎంబీబీఎస్లో డిఫరెంట్ పబ్లికేషన్ బుక్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా ఒకటి ఫాలో అవుతాం. ఇప్పుడు ఎనాటమీకి సంబంధించి బీడీ చౌరాసియా ఇంకా విశ్రమ్ సింగ్, ఇవి 2 మేజర్గా ఉంటాయి. నేనైతే బీడీసీ ఫాలో అయ్యాను. కానీ మా క్లాస్లో, నా క్లాస్మేట్స్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విశ్రమ్ సింగ్ని ఫాలో అయ్యారు. అసలు ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అంటే, విశ్రమ్ సింగ్లో కొన్ని డయాగ్రామ్స్ బాగుంటాయి, పర్టికులర్గా కొన్ని విశ్రమ్ సింగ్లోనే బాగుంటాయి, కొన్ని బీడీసీలోనే బాగుంటాయి. అలానే మీరు 2 కొనాలా అంటే అవసరం లేదు. మీరు ఏదైనా ఒక సెట్ కొనుక్కుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బీడీసీ బుక్స్ కొన్నాను. ఎందుకు బీడీసీ బుక్స్ కొన్నానంటే, ఆల్రెడీ మా కాలేజ్లో నాకు ఒక సీనియర్ మ్యామ్ బాగా తెలుసు. ఆవిడ దగ్గర బీడీసీ బుక్స్ ఉన్నాయి. సో నాకున్న హాలిడేస్ గ్యాప్లో నేను ఆవిడ దగ్గర బుక్ తీసుకుని సరదాగా చదివాను. అండ్ నేను చదివినప్పుడు నాకు బీడీసీ అలవాటు అయిపోయింది. తర్వాత విశ్రమ్ సింగ్ చూస్తే నాకు అది కొత్తగా ఉంది. సో ఇంకా నాకు బీడీసీయే కావాలని చెప్పి బీడీసీ కొన్నాను. జనరల్గా బీడీసీని స్టాండర్డ్ బుక్గా చూస్తారు. అంటే ఇందులో డిఫరెంట్ పబ్లికేషన్స్ అన్నా కదా, ఒక పబ్లికేషన్ ఏమో గోల్డ్ స్టాండర్డ్ అనమాట, ఇంకోటేమో జస్ట్ పాస్ అయ్యే లెక్క ఉంటుంది అంటారు. బట్ అలా ఏం కాదు, విశ్రమ్ సింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకు బీడీసీ బాగా అలవాటు అయిపోయింది. సో ఇంకా నాకు విశ్రమ్ సింగ్ అసలు నచ్చేది కాదు. సో మీరు బుక్ కొనే ముందు గ్యాప్లో ఏదైనా రఫ్గా బుక్ చదవండి. బుక్ పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్లో, దాంట్లో ఏదైనా పీడిఎఫ్ ఓపెన్ చేసి చదవండి. మీకు ఏది నచ్చితే, ఏది ఫాలో అవ్వగలను అనుకుంటే మీరు అది కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్లో ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో న్యూరో ఎనాటమీ టాపిక్ విశ్రమ్ సింగ్లోనే చదివాను. అది ఎలా అంటే, నేను తెలిసిన సీనియర్స్ని బుక్స్ అడిగాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర బీడీసీ ఉంది. సో నేను విశ్రమ్ సింగ్ సీనియర్స్ దగ్గర తీసుకున్నాను. అట్లా నాకు 2 కవర్ అయినాయి అనమాట. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయాక మీరు సీనియర్స్కి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఎనాటమీలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ ఎనాటమీకి ఒక సెపరేట్ చిన్న బుక్ ఉంటుంది బీడీసీలో. అయితే విశ్రమ్ సింగ్లో నాకు ఐడియా లేదు. జనరల్ ఎనాటమీ ఎక్కువ మా వాళ్ళంతా బీడీసీయే ఫాలో అయ్యారు. తర్వాత పార్ట్ 1లో వచ్చేసి అప్పర్ లింబ్ థొరాక్స్, పార్ట్ 2లో వచ్చేసి లోవర్ లింబ్ అబ్డామిన్ అండ్ పెల్విస్, పార్ట్ 3లో వచ్చేసి హెడ్ అండ్ నెక్, పార్ట్ 4లో వచ్చేసి కంప్లీట్ న్యూరో ఎనాటమీ. ఇట్లా 4 పార్ట్స్ ప్లస్ ఒక చిన్న జనరల్ ఎనాటమీ బుక్ ఉంటుంది. ఇది టోటల్ ఎనాటమీ బుక్ సెట్. అయితే ఎనాటమీలోనే ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సెట్ ఆఫ్ బుక్స్ కాకుండా ఎంబ్రియాలజీ అండ్ హిస్టాలజీ 2 ఉంటాయి. మేమైతే వీటికి సెపరేట్గా బుక్స్ ఏం కొనుక్కోలేదు, ఎందుకంటే నేను తెలిసిన సీనియర్ దగ్గర తీసుకున్నాను. బేసిక్గా ఈ 2 బుక్స్ ఎవరు చదవరు, ఎందుకంటే వీటికి వెరీ సింప్లిఫైడ్ పీడిఎఫ్స్ ఉంటాయి అన్నమాట టెలిగ్రామ్లో, కొన్ని ఎంబీబీఎస్ స్టడీ ఛానల్స్లో. అవన్నీ నేను మీకు ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. ఏమేమి ఛానల్స్ ఫాలో అవ్వాలి అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటి పీడిఎఫ్ లింక్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను ఫర్దర్గా. ప్రెజెంట్గా మీరు ఇన్స్టెంట్గా మీరు క్లాస్కి వెళ్ళడానికి కొనాల్సిన బుక్స్ అయితే ఇవి. అండ్ కొంతమంది ప్రొఫెసర్స్ కాలేజ్లో ఫోర్స్ చేస్తారు, హిస్టాలజీ బుక్ లేకుండా మీరు క్లాస్కి రావద్దు, ఎంబ్రియాలజీ బుక్ లేకుండా రావద్దు అని. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఇంకా తప్పదు. కానీ కొన్ని వేస్ట్ నన్ను అడిగితే. సో బెస్ట్ ప్రిఫర్ టు ఆస్క్ ఎనీ ఆఫ్ యువర్ సీనియర్, బెటర్ బారో దెమ్. తర్వాత ఎనాటమీకి ఇంకా ఎసెన్షియల్ థింగ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ డిసెక్షన్ కిట్ లేకుండా అసలు డిసెక్షన్ హాల్లోకి రానివ్వరు అనమాట. డిసెక్షన్ కిట్ మ్యాండేటరీ. బుక్స్ కొనే షాప్లోనే డిసెక్షన్ కిట్స్ ఉంటే మీరు అక్కడ కొనుక్కోవచ్చు, లేదా సీనియర్స్ని బారో చేయొచ్చు. నేనైతే బుక్స్ కొనే షాప్లోనే కొనేసుకున్నాను. ఇంకా యాప్రాన్ మస్ట్ అండ్ షుడ్. మీరు డిసెక్షన్ హాల్కి వెళ్ళాలి అంటే యాప్రాన్ డిసెక్షన్ కిట్ లేకుండా మీరు అసలు వెళ్ళలేరు అనమాట. తర్వాత H&E పెన్సిల్స్, ఇవి వైలెట్ అండ్ పింక్ పెన్సిల్స్ అనమాట. హెమటాక్సిలిన్ అండ్ ఇయోసిన్ పెన్సిల్స్, ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇవి లేకుండా హిస్టాలజీ ల్యాబ్లోకి రానివ్వరు. అంతే గైస్, దిస్ ఈజ్ అబౌట్ ఎనాటమీ. మీకు ఫర్దర్గా నేను చాలా క్లియర్గా ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, నోట్స్, పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి, అవన్నీ మీకు చాలా క్లియర్గా ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను, ట్రస్ట్ మీ. మన నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజియాలజీకి కూడా 3 టైప్స్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ స్టాండర్డ్ గైటన్ అండ్ హాల్, తర్వాతది జీకే పాల్,
ఆ తర్వాతది ఎల్పిఆర్, ఆ తర్వాతది శంభులింగం. బేసిక్గా జీకే పాల్ ఇస్ మోస్ట్ ప్రిఫరబుల్ బుక్. స్టాండర్డ్ బుక్ గైటన్ అండ్ హాల్ అయినప్పటికీ గైటన్ ఎలా ఉంటుందంటే చదువుతుంటే చిన్న చిన్న స్టోరీస్లా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ దాన్ని బేస్ చేసుకొని మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయడం కొంచెం ఇబ్బంది. కానీ జీకే పాల్ అయితే చాలా బాగుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీకే పాల్ ఇస్ ద బెస్ట్. గైటన్ అండ్ హాల్ ఎప్పుడు చదవాలంటే ఇయర్ అంతా మీకు చాలా టైం ఉంది, మీరు డే 1 నుంచే స్టార్ట్ చేశారంటే గో విత్ గైటన్ అండ్ హాల్. అండ్ అది చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు చదివింది నోట్స్లో రాసుకోకపోతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పనికిరాదు, జస్ట్ సబ్జెక్ట్ అర్థమవుతుంది అంతే. జీకే పాల్ కూడా చాలా లెందీ బుక్, చాలా టైం పడుతుంది చదవడానికి. సో జీకే పాల్ కూడా మీరు ముందు నుంచి స్టార్ట్ చేయాలి. జీకే పాల్ ఏంటంటే గైటన్ మీద కొంచెం బెటర్గా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ తర్వాత వచ్చిన 2 బుక్స్ ఎల్పిఆర్, శంభులింగం ఏంటంటే జస్ట్ పాస్ అవ్వడానికి అనమాట. ఎల్పిఆర్ మొత్తం ఫ్లో చార్ట్సే ఉంటాయి ఎగ్జామ్ పాస్ అయిపోయాకంటే. మీరు ఇంకా ఎగ్జామ్ 1 మంత్లోనే ఎగ్జామ్, ఇంకా నెల ఉంది ఫైనల్ ఎగ్జామ్కి అన్నప్పుడు యూ క్యాన్ గో విత్ దీస్ 2 బుక్స్. కానీ కొంతమంది ఏమంటారంటే శంభులింగంలో అది రాస్తే మార్క్స్ పడవు, అవి లో స్టాండర్డ్, అవి రాస్తే మార్క్స్ పడవు అంటారు. బట్ పాస్ అవ్వడానికైతే అవి సరిపోతాయి. మీకు మంచి స్కోర్ రావాలంటే యూ హ్యావ్ టు గో విత్ జీకే పాల్. వీటితో పాటు మీకు ల్యాబ్స్కి ప్రాక్టికల్ ఫిజియాలజీ బుక్ ఒకటి ఉంటుంది. బేసిక్గా నేనైతే అది కొనలేదు, వాడలేదు. అప్పుడప్పుడు ల్యాబ్స్లో అడుగుతారు మీ దగ్గర బుక్ లేకుండా రాకండి అంటారు. ల్యాబ్ మాన్యువల్ అని ఉంటుంది, అది కూడా మీరు కొనుక్కోవచ్చు, లేదా సీనియర్స్ దగ్గర తీసుకోవచ్చు. దట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. మీరు చూడండి, మీరు మీ కాలేజ్లో కనుక్కోండి, ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీ కాలేజ్లో బుక్స్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే యూ క్యాన్ గో ఫర్ దెమ్. తర్వాత ఫిజియాలజీకి సంబంధించి ఇంకొక ఎసెన్షియల్ ఏంటి అంటే యాప్రాన్తో పాటు స్టెత్. ఇనీషియల్గా మీరు ప్రతిరోజు స్టెత్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, కానీ చివరికి వచ్చేసరికి బీపీ చూడాల్సి వస్తుంది అనమాట. బీపీ చూసేటప్పుడు మీ స్టెత్ మీ దగ్గర ఉండడం మంచిది. జనరల్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వకపోతే దే విల్ ఆస్క్ యూ, దే విల్ క్వశ్చన్ యూ స్టెత్ లేకుండా ఎందుకు వచ్చారు అని. సో ఒక స్టెథోస్కోప్ నార్మల్ బేసిక్ది కొనుక్కోవచ్చు. యూ డోంట్ నీడ్ అ లిట్మెన్. నో, ఫస్ట్ ఇయర్కి లిట్మెన్ అనవసరం. జస్ట్ ఏదైనా నార్మల్ అండర్ 1000 రూపీస్ది ఏదో ఒక స్టెత్ కొనుక్కోవచ్చు, సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఫిజియాలజీ. నెక్స్ట్ మన సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీకి కూడా 2 పబ్లికేషన్స్ ఉంటాయి, ఒకటి సత్యనారాయణ, ఇంకోటి వాసుదేవ్. బేసిక్గా ఈ 2 కూడా మీరు ఎక్కువ వాడరు, ఎందుకంటే బయోకెమిస్ట్రీని అందరు చిన్న చూపు చూస్తారు. ఎక్కువ టైం ఎనాటమీకి ఫిజియాలజీకే ఇస్తారు. బయోకెమిస్ట్రీ జస్ట్ చివర్లో రాజేష్ జంబుల్కర్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన రాసిన నోట్స్ ఫాలో అయిపోతారు. ఆయన లెక్చర్స్ యూట్యూబ్లో కూడా ఉంటాయి. మ్యాక్సిమం అందరూ ఆయన నోట్సే ఫాలో అవుతారు. బట్ కొనడానికైతే నేను సత్యనారాయణ కొనుక్కున్నాను, కానీ వాసుదేవ్ బెటర్ అనిపించింది సత్యనారాయణ కన్నా. సత్యనారాయణ స్టాండర్డ్ అంటారు, కానీ వాసుదేవ్లో ఎంసీక్యూస్ ఉంటాయి. సేమ్ ఆ ఎంసీక్యూసే మాకు ఫైనల్ ఎగ్జామ్లో వచ్చాయన్నమాట, అందులో బేస్ చేసే. సో వాసుదేవ్ ప్రిఫర్ చేయొచ్చు. మాకైతే మా బయోకెమిస్ట్రీ హెచ్ఓడి సార్ చాలా మంచి వాళ్ళు అనమాట. ఆయన ఎనాటమీ ఫిజియాలజీ స్ట్రెస్ అర్థం చేసుకుంటారు కాబట్టి బయోకెమ్ ఒక చిల్ సబ్జెక్ట్గా మాకు సరదాగా నేర్పించారు. సో బేసిక్గా మేము పెద్ద ఎక్కువ బుక్స్లోకి అయితే వెళ్ళలేదు, అన్ని సార్ చెప్పినవే ఫాలో అయ్యేవాళ్ళం. అండ్ ప్రాక్టికల్స్కి సంబంధించి అయితే మేము బయోకెమ్కి ఏ బుక్ యూస్ చేయలేదు అసలు. బయోకెమ్ టెక్స్ట్ బుక్కే మేము చాలా రేర్గా ఓపెన్ చేసాం, ఇప్పటికీ అలానే కొత్తగా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ బయోకెమ్. కానీ గైస్, బయోకెమ్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. మా వాళ్ళు కూడా ఇలానే చిల్లుగా లైట్ తీసుకొని ఎనాటమీ ఫిజియాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసి లాస్ట్లో బయోకెమ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బయోకెమ్ చిన్న సబ్జెక్ట్, సింపుల్గానే అనిపిస్తుంది, కానీ అదే మనకి దెబ్బేస్తుంది అనమాట లాస్ట్లో. సో బయోకెమ్ మీద కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, మరీ లైట్ తీసుకోకండి. నెక్స్ట్ బుక్స్ నేను ఎక్కడ కొన్నాను అంటే, జనరల్గా మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఆన్లైన్లో కొన్నారు, ప్లస్ కాలేజ్లోనే అమ్ముతారనమాట ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి. సో అక్కడ కూడా కొనుక్కోవచ్చు. నేనైతే కాలేజ్లో కొనుక్కోలేదు, ఎందుకంటే కాలేజ్లో టోటల్ అన్ని బుక్స్ సెట్ ఇచ్చేస్తారు. నాకు ఆల్రెడీ తెలిసిన సీనియర్ మ్యామ్ ఉన్నారు కదా, ఆవిడ అన్ని బుక్స్ ఎందుకు అనవసరం కొనొద్దు, బయట నీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అని చెప్పారు. అండ్ నేను మా ఇంటి దగ్గరే బుక్స్ కొనేసుకున్నాను. నేను విజయవాడలో ఉంటాను. సో విజయవాడలో ఉస్మానియా బుక్ షాప్ అని ఒకటి ఉంటుంది, అక్కడే నేను అన్నీ కొనుక్కున్నాను. అన్నీ అంటే నేను ఎక్కువ బుక్స్ కొనలేదు యాక్చువల్లీ. బీడీసీ కొన్నాను, ఇంకా సత్యనారాయణ కొన్నాను, ఇంకా డిసెక్షన్ కిట్ ఒకటి కొన్నాను, అంతే. మీరు సీనియర్స్తో తగాదాలు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే మీరు సీనియర్స్ దగ్గర చక్కగా బుక్స్ తీసుకోవచ్చు అండ్ అవసరమైనవి మాత్రం కొనుక్కోవచ్చు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు రీసోర్సెస్, ఏమేమి యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వచ్చు, లెక్చర్స్ ఎలా వినాలి,
ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీకు వేటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కమెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.